నాయుడుపేట ఎంవీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ నిర్వహించిన గ్రీవెన్స్ డేలో దర్గా సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఉన్న వ్యాపారస్తులు మరియు బిల్డింగ్ యాజమాన్యం వారు గ్రీవెన్స్ డేలో పాల్గొని అర్జీ ఇవ్వడం జరిగింది. అనంతరం న్యాయవాది పోట్లపూడి శ్రీనివాసులు దర్గా సెంటర్లో ఉన్న బిల్డింగ్ యాజమాన్యం తరపున మరియు వ్యాపారస్తుల తరపున దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన డివైడర్ వలన వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోతున్నారని, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వలన కొనుగోలుదారులు షాపుల వద్ద కొనుగోలు చేయడం లేదని, ఒకవేళ షాపుల ముందు బైకులు ఆపుదామంటే పోలీసు వారు ఫైన్ వేస్తున్నారని, అంతేకాకుండా మున్సిపల్ వారు పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, వ్యాపారస్తులు వ్యాపారాలు జరగక బోసిపోతుంటే పన్నులు చెల్లించలేదని నానా ఇబ్బందులు పెడుతున్నారని, కావున దయవుంచి ఆ ప్లేసులో సెంట్రల్ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే మా వ్యాపారాలు సాఫీగా జరుగుతాయని ఎమ్మెల్యేతో చెప్పడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఈ సమస్యను పరిష్కరిస్తామని, అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పోట్లపూడి శ్రీనివాసులు, మెత్తుకూరి గిరిబాబు, హసీన్, కర్రా యశ్వంత్, రషీద్, ఎనాదయ్య, వేనేటి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సచివాలయంకి వెళ్ళి మా ద్వారా మేము అర్జీ ద్వారా కూడా పంపిస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఇంకా ప్రజా సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే ప్రతి వారం శనివారం గ్రీవెన్స్ డే సూళ్లూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ పెట్టడం జరుగుతుంది. అందరూ వారి వారి సమస్యలు తీసుకొస్తే మనం వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించి అధికారులకు ఎండార్స్ చేసి వాటిని పరిష్కరించి అందరికీ తెలియజేస్తామండి. అలాగే అయిన వెంటనే మనం ఫోన్లు చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వచ్చే శనివారం కూడా మళ్ళీ గ్రీవెన్స్ జరుగుతుంది. ఇలా ప్రతి శనివారం మీరు సమస్యలు తీసుకొస్తే మనం పరిష్కారానికి మార్గానికి ముందుకెళ్తాం.